హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. సమ్మర్ స్పెషల్ మాగాయిని ఎలా పెట్టుకుందామో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పక్కా కొలతలతో ఈ వీడియో చూద్దాము. ఈ మాగాయ పచ్చడి మనకు 1 year పాటు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా మనం మార్కెట్ నుంచి మామిడికాయలని తెచ్చుకోవాలి. ఇవి పెద్ద రసాలు అయితే బాగుంటుంది. మాగాయకి పెద్ద రసాలు అయినా పర్వాలేదు, చిన్న రసాలు అయినా పర్వాలేదు, రసాలు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ కాయల్ని తీసుకొచ్చి వెంటనే వాటర్లో వేసేసి ఒక 2 hours పాటు అలా ఉంచేయాలి. తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పైన ఉన్న పీల్ని తీసేసుకోవాలి. ఈ విధంగా ఈ మామిడికాయలన్నిటికీ కూడా పైన ఉన్న తొక్కను తీసేసేయాలి. ఇలాగే అన్నీ చేసిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయల్ని ఇలా తొక్క తీసేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు వీటిని ఎలా ముక్కలుగా కట్ చేసుకోవాలో చూద్దాము. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనకు ముక్కలు కట్ చేసుకోవాలి. మాగాయకి ఇలాగే కట్ చేసుకుంటేనే బాగుంటుంది. మా అత్తయ్య గారు కట్ చేస్తున్నారు ఈ ముక్కలన్నీ కూడాను. ఈ సైజులో ఇలాగే ఈ మామిడికాయలన్నిటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. మనము ఇలా ఒక చేతిలో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ చేత కొలతలతోనే పెడుతూ ఉంటారు. ఇలాగే ఈ చేత ఫుల్గా ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. మాకు 20 కాయలకి ఒక చేత ముక్కలు అయినవి. ఇదే కొలతల్లో చూసుకుంటే కనుక ఒక క్యాన్ ఇది కొంచెం పడుతుంది. ఈ క్యాన్తో మాకు 2 cans వరకు ముక్కలు అయినాయి. కొంచాల లెక్కన అయితే కనుక ఇలా అయినాయి. చేత అయితే ఒక 1 చేత వరకు ఫుల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకుని తర్వాత కల్లుప్పుని వేసుకోవాలి. ఒక చేత ముక్కలకు 750 grams కల్లుప్పు పడుతుంది. అదే పెద్ద చేత అయితే కనుక కేజీ పడుతుంది. చేత సైజుని బట్టి ఈ ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు మరలా మిగిలిన ముక్కలు వేసుకుని తర్వాత మిగిలిన సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుని ఈ మామిడికాయ ముక్కల్ని ఈ కల్లుప్పు వేసుకుని తర్వాత అంతా మిక్స్ చేసుకుని 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకు మామిడికాయ ముక్కలు బాగా నాని వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకుని 3 రోజులు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మనం మూత తీసి చూడాలి. చూసారా, మనకు వాటర్ వస్తుంది. మధ్యలో మనం రోజు కూడా కలుపుతూ ఉండాలి కింద నుంచి పై వరకును. తర్వాత 3 రోజులకి ఇలా వాటర్ వస్తుంది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లోకి ఈ మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలాగే ఈ మామిడికాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మనం దీనికి బరువు పెట్టాలి. ఒక బేసిన్ పెట్టుకుని పైన ఒక గిన్నె బోర్లించి తర్వాత మనం కాటన్ క్లాత్లో వేసుకుని మామిడికాయ ముక్కలు గట్టిగా టైట్గా ముడి వేసేసుకుని పైన ఒక కవర్ పెట్టి ఏదైనా బరువు ఉంచాలి. ఇలా ఒక రోజు నైట్ అంతా కూడా ఇలా ఉంచేస్తే మనకు అందులోని వాటర్ కూడా శుభ్రంగా వచ్చేస్తాయి. ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కవర్ పైన ఈ మామిడికాయ ముక్కలు అన్నిటినీ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక 2 days బాగా ఆరనివ్వాలి. తర్వాత మామిడికాయ ముక్కల నుంచి వచ్చిన వాటర్ కూడా మనం ఎండలో పెట్టుకుని ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఎన్నివ్వాలి. ఇలా ప్లాస్టిక్ దాంట్లోనే వేసుకోవాలి, స్టీల్ బకెట్లో వేసుకోకూడదు. నాకు చూసారా 3 daysకి ఈ మామిడికాయ ముక్కలు బాగా ఆరిపోయినాయి. ఇలా తుంచగానే విరిగిపోవాలి. అలాగే ఈ మామిడికాయ ముక్కలు ఎండలో నుంచి తెచ్చిన వెంటనే మాగాయ కలుపుకోకూడదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఒకరోజు నార్మల్ రూమ్లో ఉంచేసి తర్వాత కలుపుకోవాలి. ఈ ఓట కూడా కలర్ చేంజ్ అయ్యి మనకు బాగా కాగింది. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి, అప్పుడే మనం మాగాయ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 2 teaspoons వరకు ఆయిల్ని వేసుకుని ఇంగువను వేయించుకోవాలి. ఇది సైకిల్ బ్రాండ్ ఇంగువ. ఈ ఇంగువ వేసుకోవడం వల్ల మాగాయ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. ఒక 10 grams వరకు ఇంగువను వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్ ఇంగువ పౌడర్ ఉంటుంది, దానికన్నా కూడా ఇది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంగువని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయ్యి మనకు ఈ ఇంగువ ఉబ్బుతుంది. ఈ స్టేజ్లో ఉంటే మనకు బాగా ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఇంగువను పక్కకు తీసేసుకుని అదే ప్యాన్లోకి మరొక 2 teaspoons వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 100 grams ఆవాలు వేసుకోవాలి.
100 గ్రామ్స్ ఆవాలు అయితే ఒక చేత మాగే ముక్కలకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆవు పిండి. ఇప్పుడు ఈ ఆవాలను కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకుని ఈ ఆవాలను పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక 2 టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. మనం పచ్చడికి ఏదైతే ఆయిల్ వాడుతున్నామో ఆ ఆయిల్ని వేసుకోవాలి. పల్లి నూనె వేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 100 గ్రామ్స్ మెంతులను కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మెంతులు సేమ్ క్వాంటిటీలో తీసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 750 గ్రామ్స్ పల్లి నూనె వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరిగేలోపు ఇవి చల్లారి ఉంటాయి. అవి ఇంగువను ముందుగా మిక్సీ జార్లోకి వేసుకుని పౌడర్లా చేసుకోవాలి. ఇంగువని ఇలా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకుని అదే మిక్సీ జార్లోకి వేయించుకున్న ఆవాలను కూడా వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీనిని ఏమీ జల్లించిన అవసరం లేదు. ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకుని ఇది కూడా ఒక పళ్ళెంలోకి వేసుకుని తర్వాత ఇదే మిక్సీ బౌల్లోకి మెంతులను కూడా వేసుకుని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లు అన్నీ కూడా మనకు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ముందుగా ఈ మామిడికాయకి వచ్చిన వాటర్ను వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న ఇంగువ పొడిని వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ కూడా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా పౌడర్ చేసుకున్న మెంతి పొడి అలాగే ఆవు పొడిని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఓతను బట్టి ముక్కలు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 750 గ్రామ్స్ వరకు కారాన్ని వేసుకోవాలి. కొలతల్లో అయితే కనుక 3 సార్లు కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కారాన్ని కూడా ఈ ఓటలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కారం అంతా కూడా ఈ వాటర్లోకి బాగా మిక్స్ అయిన తర్వాత ఉండలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మామిడికాయ ముక్కల్ని కొద్దిగా వేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ ఊత బాగా తక్కువగా ఉంటే కనుక కాసి చల్లార్చిన నీళ్లను వేసుకుని కలుపుకోవచ్చు. నాకు ఈ మామిడికాయ ముక్కలు మిగిలినవి. ఇవి మనకు 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా ఈ మామిడికాయ ముక్కలు పాడవకుండా ఉంటాయి. దీంతో మనం పప్పు చేసుకోవచ్చు. ఆ రెసిపీ నెక్స్ట్ కమింగ్ వీడియోలో పెడతాను. ఇప్పుడు ఇలా మనం మాగే ముక్కలు అన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత వేడి నూనెను పోసుకోవాలి. ఇలా మరిగే నూనె ఇలా పొగలు వచ్చేటట్టుగా ఉన్న నూనెను వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలి. కింద ఏదైనా ప్లేట్ పెట్టుకుని వేసుకుంటే కిందకు చిందకుండా ఉంటుంది. తర్వాత వెంటనే మూత పెట్టేసి ఈ మాగాయని 3 రోజులు కలపకుండా పక్కన పెట్టేయాలి. ఇలా 3 రోజులు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కింద నుంచి పైదాకా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే మనకు మాగే రెడీ అయిపోయింది. ఇలా వేడి నూనె వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మాగాయకి కొంతమంది తాలింపు పెట్టుకుంటారు. మేమైతే తాలింపు పెట్టుకోము, ఇలాగే ఉంచేసుకుంటాము. ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత జాడీలోకి పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా మనకు ఈ మాగాయ పాడవకుండా ఉంటుంది. మీరు కూడా ఈ కొలతలతో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మనం మాగే కలుపుకున్న ఈ గిన్నెలోకి కొద్దిగా అన్నం వేడి అన్నం వేసుకుని మిక్స్ చేసుకుని తింటే భలే టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నం కలుపుకుని తినడం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. చూసారా, నేను మా పిల్లలు కూడా ఫస్ట్ నాకు అనుకుంటూ చేతులు పెట్టాము. మా అత్తయ్య గారు ముద్దలు కలిపి ఒక్కొక్కరికి ఇలా పెట్టారు. మీకు ఏమైనా ఈ మాగాయ పచ్చడిలో డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.